మీరు సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు? మళ్ళీ అదే ప్రశ్న సార్. నా కవిత్వం నా బతుకు ఆ ప్రశ్న చుట్టే ఉంటుంది సార్. ప్రశ్నార్థకం అనే కదా నా జీవితం ప్రశ్నార్థకం కాదండి. కవిత్వం మీరు ఇన్స్పిరేషన్ వల్ల చదువుకోకపోయినా చెప్పవచ్చు, కానీ సంగీతం ఎవరైనా గురువన్నా ఉండాలి. అది ఏం లేదు సారు, ప్రకృతిలో అదే మరి ఎక్కడ నేర్చుకున్నారు? అలా దేవదత్తుడి అంశకథ ఉన్నది కదా. శనివారం ఆదివారాలు పిల్లలు అయ్యా వినండి, అంటే ఇప్పుడు మీకు క్రెడిట్ ఇవ్వాలి నేను, మీరే నా గురువులు. శని ఆదివారాలు విద్యార్థులు నాతోటి పశువుల కాపాడికి వచ్చేవాళ్ళు కదా. అయితే ఆ రోజంతా పశువుల మర్రెత్తే సగం కథ చెప్పేది వాడు 3 రోజులు, సగం కథ 3 రోజులు చెప్పేది వాడు. 3 పేజీలు 3 రోజులు 4 రోజులు చెప్పుదురు. నేను రోజంతా పశువుల మర్రేస్తుంది. అలాగనే వర్షాకాలం వస్తే సౌళ్ళు ఉంటాయి కదా సార్, సౌడు భూమి ఇట్లా ఏలు ఇట్లా తోటి గీసి నాకు వాళ్ళు నేర్పించింది వాళ్ళే. పాఠ్యాంశాల పుస్తకాలు కథలు చెప్పింది వాళ్ళే. కాబట్టి నన్ను పత్రికలు పట్టుకోని రోజులలో నాకు నిత్య పత్రికలై నన్ను ప్రపంచం మీద మోసుకొచ్చింది కూడా ఆ విద్యార్థులే సార్. ఆ విద్యార్థులలో మీ వయసు కూడా విద్యార్థుల నుంచి వచ్చిన వాళ్ళు కదా సార్ మీరు. కాబట్టి రేపు పోయిన తర్వాత నా కోసం ఎంతమంది చెప్తారు మీరు? ఆ రీతిగా నేను అన్న కదయ్యా, విన్నదంతా కవిత్వం కూడా కాదు, కన్నది అంత నిజం కాదు, నువ్వు అనుకున్నదంతా నీది కాదు. కాబట్టి నీకు తెలియని వింతేదో నేచర్ రచన చేస్తుంది. నీకు తెలియని అద్వితీయమైన మేధ, అద్వితీయమైన ఆయువు, అద్వితీయమైన సంపద, అద్వితీయమైన పదగుంబనలు అన్నీ. అందుకోసం చూడండి సార్, ఇక్కడ పాము, ఇక్కడ పాదం, ఇక్కడ కరిచేతందుకు పాము, ఇక్కడ బతికేతందుకు పసరు. కాలగమనంలో పుట్టుక అక్కడనే ఉన్నది, సావక్కడనే ఉన్నది, మళ్ళీ పునర్జీవించుకొని తన పురుడిక్కడనే ఉన్నది. ఇది నేచరు. అందుకోసం అద్భుతం అది. మనము దానిలో అందుకోసం చెప్తే కదా, పాము పడగపై పొదిగినట్టు ఆ పాదముద్రలు ఎవరు పాడే కోయిల పాటలు ఉన్న ఆ కోయిలను మీరు అనుకున్న గురువు కావాలన్నారు కదా. ఈ సప్తస్వరాలు ఉన్నాయి కదా, అన్నీ ప్రకృతి నుంచే తీసింది సార్. ఉపమానం ఎంఎస్ సుబ్బలక్ష్మినో, భీమచంద్ జోషినో, మంగళంపల్లి బాలమురళీకృష్ణనో, త్యాగరాజునో, అన్నమాచార్యునో, క్షేత్రయ్యనో, రామదాసునో వాళ్ళు చింబాలికి చేయలేదు సార్. పంచమం అంటే కోకిల, గార్గం అనే గాడిది కూడా సప్తస్వరాలలో ఒకటి. గింకారం ఏనుగది, గుర్రము చెక్కిలింపు ఉన్నది కదా, గుర్రము చెక్కిలింపు వినవా? ఒక్కటి కాదు. అందుకోసం నేచర్ అద్భుతము, నేచర్ అద్భుతము. నేచర్ నుంచి మనం వచ్చినాం కాబట్టి అద్భుతాలన్నీ ఇంత షార్ట్ లైట్, చిన్న షార్ట్ లైట్ తర్వాత మనకు వస్తుంది అది. ఈ మధ్యన మీరు దేనికి డాక్టరేట్ ఇచ్చిండ్రు అన్నారు కదా. నేను కాకతీయ సామ్రాజ్యపు 1200 సంవత్సరాలను ఒక 12 నిమిషాలలో 100 లైన్లలో చెప్పాను సార్. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేలి నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. 60 ఏళ్ళు చక్రవర్తిగా లజిగో అజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల గుండెలో గణపతి దేవుడు. గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమామను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద చిరస్మరణీయుడు శివదేవయ్య. నృత్య రీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచార్యుడు పేరిని శివ తాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనాన్. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు.
కాకాతీయులు గన్న బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోట మొదలవు చూడు విజయ తోరణ వింతలు చూడు విజయ తోరణ వింతలు చూడు కాజిపేట జంక్షన్ చూడు కాలోజీని కన్లాజు 1000 స్తంభాల గుడి చూడు రామప్ప శిల్పాలను చూడు అమ్మప్ప శిల్పాలను చూడు సిగాలుగ శివసత్తుల చూడు చిందులేజ జన సందడి చూడు ఐలోని మల్లన్నను చూడు సమ్మక్క సారక్కల చూడు మక్క సారక్కల చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు అనాటి కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు పాలకురిది సోమన్నను చూడు బొమ్మెహరా పోతన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలా చాపురము కీర్తిని చూడు ఆ చాపురము కీర్తిని చూడు నరిమేట బచ్చన్న పేట చేరియాల మద్దూరు రజాకారులను తరిమి కొట్టిన వీరాభైరను పల్లెను చూడు వీరాభైరను పల్లెను చూడు పెంబరితి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నులపు జాతికి విప్లవ వీరులగన్న జాగోరే జనుగామను చూడు జాగోరే జనుగామను చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు అనాటి కాకాతీయులేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు కొరివిల చూడు వీరభద్రుడు కన్ను తెరిస్తే కాలరుద్రుడు ప్రతాపరుద్రుని పాలన చూడు గతమెంతో ఘనకీర్తిని వాడు ఎంతో ఘనకీర్తిని వాడు భద్రకాళి బతుకమ్మల చూడు వేల్పుల కొండల వేడుక చూడు గండర గండర గుండెనాదమది కడవెండిని నీ కన్నుల చూడు వెండిని నీ కన్నుల చూడు కొడువటూరిలో సిద్ధుల చూడు జీడి కంటి శ్రీరాముల చూడు కొత్త కొండ ఈ రన్నను చూడు కొమరెల్లి మల్లన్నను చూడు రెల్లి మల్లన్నను చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాతీయులేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు నా తెలంగాణ కోటి రతనాల వినదంటూ తన కవితా నాటితో నైజామోనికి దడబుట్టించిన దశరథి కవి దమ్మును చూడు శరథి కవి దమ్మును చూడు మొక్కవోని తన ధనువను మొక్కవోని తన ధ్వని అను కర్ణతో ఒక్కడై 4 దిక్కుల వెలిగి నిరల్లావేను మాధవుడు ఓరు గల్లు గారాల బిడ్డరా రుగల్లు గారాల బిడ్డ చదువుల తల్లి చల్లని ఒడిలో ఎదిగే వారికి ఎల్లలు లేవని అక్షర శిల్పుల రక్షణ కవచం ఐఐటి రామయ్యను చూడు. ఇట్లా 1000 ఏళ్ళ చరిత్ర రచన చేశానంటే ఇంకా రాస్తూనే ఉన్నా సార్. ఆ పాట ఒడిచిపోలే 10 ఏళ్ళుగా రాస్తూనే ఉన్నా. ఇంకా బుక్స్ ఏమైనా చేస్తున్నారు?